నిజానికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక స్పేస్ అనేది ఏర్పడింది. ఎందుకనంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మరి ఏదైతే ఆశలు సృష్టించడం జరిగిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మరి సమానమైనటువంటి రాజకీయ న్యాయము, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి న్యాయాన్ని కలగజేస్తానని ఆశలు చూపించడం జరిగింది. కానీ చివరికి మరి బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీలాగా మారిపోయింది. కుటుంబ సభ్యులే మరి అన్ని శాసనాలు, అదేవిధంగా విధి విధానాలు మొత్తం రూపొందించి ఇంకా మొత్తము ఒకటే కుటుంబం పాలక వర్గము అనంటే ఇంకా మా కుటుంబం తప్ప వేరే వాళ్ళకి అందులో నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదు. అసలు ఎవరు దీంట్లో పాల్గొనటానికే వీల్లేదు అన్నట్టుగా మరి మార్చేసినటువంటి పరిస్థితిని మనం చూడటం జరిగింది.